2010లో ఇండియా ప్రపంచంలోనే 9th లార్జెస్ట్ ఎకానమీ. ప్రెజెంట్ ఇది 5th లార్జెస్ట్ ఎకానమీ. ఫ్యూచర్లో ఇది 3rd ప్లేస్కి కూడా వెళ్ళబోతుంది. సో ఈ గ్రోత్ చూసినప్పుడు మనకి చాలా గర్వంగా అనిపిస్తుంది, అవునా? అయితే దీనికి మరొక సైడ్ ఉన్న పిక్చర్ చూపిస్తాను చూడండి. 2010లో ఒక డాలర్ 45 రూపీస్కి సమానంగా ఉండేది. 2020కి అది 70 రూపీస్కి పెరిగితే ప్రెజెంట్ 2024లో అది 83 రూపీస్ని క్రాస్ చేసింది. అంటే మనం ఒక డాలర్ని కొనడానికి 83 రూపీస్ ఖర్చు పెట్టాలన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒకవైపు మన దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతుంటే మరోవైపు మన దేశ కరెన్సీ మాత్రం రోజు రోజుకి ఇంత దారుణంగా ఎందుకు పడిపోతుంది? అసలు రూపాయి యొక్క వాల్యూని ఎవరు డిసైడ్ చేస్తారు? ఏ పార్టీ పవర్లో ఉన్నా జీడిపి పెరుగుతుంది అని గొప్పగా చెప్తారు, కానీ సగటు భారతీయుడి యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి, రూపాయి పతనం గురించి ఎవ్వరూ మాట్లాడరు. అయితే అసలు దీనికి కారణం ఏంటి? ఫ్యూచర్లో రూపాయి ఇంకా కిందకి పడిపోతే మన దేశానికి జరిగే నష్టాలేంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయ్స్, ఇప్పుడు మీరు చూడబోయేది ఒక ఎకనామిక్ కేస్ స్టడీ. ఇది మీకు అర్థమైతే ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి మీకు చాలా విషయాలు తెలుస్తాయి. సో వీలైనంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఈ వీడియోలో మీకు ఏం అర్థం కావాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కరెన్సీ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తారో మీకు తెలియాలి. ఇండియాలో ఎక్కడైనా మనం ఒక వస్తువుని కొనాలంటే దానికి రూపాయిని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇండియా మొత్తం మీద చలామణిలో ఉండే కరెన్సీ రూపీయే. కానీ మనం ఇంటర్నేషనల్గా వెళ్తే ఈ ప్రపంచంలో సుమారు 195 దేశాలున్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో కరెన్సీ ఉంటుంది. అలా ప్రపంచం మొత్తం మీద 180 కరెన్సీలు ఉన్నాయి. ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో రూపాయిని యాక్సెప్ట్ చేసినట్టు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు వేరే దేశాల కరెన్సీని యాక్సెప్ట్ చేయవు. అంటే వేరే దేశాలకి వెళ్ళి అక్కడ మన కరెన్సీని ఇచ్చి వస్తువులు కొనాలన్నా అమ్మాలన్నా అది చాలా కష్టమవుతుంది. అందుకే ఈ దేశాలు అన్నీ కలిసి అమెరికన్ డాలర్ని వరల్డ్స్ రిజర్వ్ కరెన్సీగా డిక్లేర్ చేశాయి. అంటే ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొనాలన్నా, సింగపూర్ కెనడా దగ్గర షుగర్ కొనాలన్నా అక్కడ పేమెంట్స్ని డాలర్స్లో చేస్తారన్నమాట. సో డాలర్స్లో పేమెంట్ చేయాలంటే ప్రతి దేశానికి అమెరికన్ డాలర్స్ కావాలి కదా. సో ఆ డాలర్స్ని కొనడానికి ప్రతి దేశం వాళ్ళ కరెన్సీని ఎక్స్చేంజ్ చేస్తుంది. అంటే వాళ్ళ దేశ కరెన్సీ ఇచ్చి దాన్ని అమెరికన్ డాలర్స్లోకి మార్చుకుని విదేశాల్లో ఉన్న కంపెనీలకి పేమెంట్స్ చేస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అమెరికన్ డాలర్ అనేది అన్ని దేశాల కరెన్సీకి సమానంగా ఉండదు. ఒక్కో దేశం యొక్క కరెన్సీ వాల్యూ అమెరికన్ డాలర్ కంటే ఎక్కువ ఉంటుంది. లైక్ కువైటీ దినార్, ఇది US డాలర్ కంటే ఎక్కువ వాల్యూ ఉన్న కరెన్సీ. ఒక కువైటీ దినార్ కొనాలంటే $3.2 ఖర్చు పెట్టాలి. అలాగే ఇండియన్ రూపీస్లో అయితే 270 రూపీస్ ఖర్చు పెట్టాలి. సేమ్ ఇలాగే ఒక్కో దేశం యొక్క కరెన్సీ వాల్యూ డాలర్ కంటే చాలా తక్కువ ఉంటుంది. లైక్ శ్రీలంకన్ రూపీ. శ్రీలంక వాళ్ళు ఒక US డాలర్ని కొనాలంటే వాళ్ళ కరెన్సీలో 307 శ్రీలంకన్ రూపీస్ ఖర్చు పెట్టాలి. సో ఇదంతా చూసిన తర్వాత మనలో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, అసలు అమెరికన్ డాలర్ ముందు మన రూపాయి వాల్యూ ఎంత ఉండాలి, చైనీస్ యెన్ వాల్యూ ఎంత ఉండాలి అని ఎవరు డిసైడ్ చేస్తారు అని. దీనికి సమాధానం ఎవ్వరూ డిసైడ్ చేయరు. ఒక దేశ కరెన్సీ యొక్క వాల్యూ అనేది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ కరెన్సీకి ఉన్న డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థం కాలేదా? ఏం పర్వాలేదు, ఒకసారి ఈ ఎగ్జాంపుల్ని చూడండి. స్టాక్ మార్కెట్లో రిలయన్స్ కంపెనీ షేర్ ఉంది కదా, దాని షేర్ ప్రైస్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవ్వరూ డిసైడ్ చేయరు. రిలయన్స్ కంపెనీ బిజినెస్ ఎలా చేస్తుంది అండ్ ఇన్వెస్టర్స్ ఆ కంపెనీ షేర్స్ కొనాలనుకుంటున్నారా, అమ్మాలనుకుంటున్నారా అనే దాన్ని బేస్ చేసుకుని ఆ కంపెనీ షేర్ ప్రైస్ మార్కెట్లో డిసైడ్ అవుతుంది. అంతేనా? సేమ్ అలాగే ఒక దేశం యొక్క కరెన్సీ వాల్యూ కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అండ్ ఫారెక్స్ మార్కెట్లో ఆ కరెన్సీని కొనాలనుకుంటున్నారా లేదా అమ్మాలనుకుంటున్నారా అనే దాన్ని బేస్ చేసుకుని ఆ కరెన్సీ యొక్క వాల్యూ డిసైడ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే సప్లై అండ్ డిమాండ్. ఒక కరెన్సీకి డిమాండ్ పెరిగితే దాని ప్రైస్ పెరుగుతుంది, డిమాండ్ తగ్గితే దాని ప్రైస్ తగ్గుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు రియాలిటీకి వద్దాం. అమెరికన్ డాలర్కి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి దాన్ని కొనడానికి మనం ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. ఒకసారి ఈ ఫారెక్స్ చార్ట్ చూడండి. ఇందులో US డాలర్ యొక్క ప్రైస్ మన ఇండియన్ రూపీస్లో ఉంది. ఇక్కడ డాలర్ యొక్క ప్రైస్ పెరుగుతుంది అంటే మన రూపాయి యొక్క వాల్యూ తగ్గిపోతుంది అని అర్థం. అంతే కదా. ఒకప్పుడు 40 రూపాయలు పెడితే వచ్చిన డాలర్ ఇప్పుడు 80 రూపాయలు అయిందంటే డాలర్ ముందు మన రూపాయి వాల్యూ పడిపోతున్నట్టే కదా. లాజిక్ అర్థమైందా? సో ఒకవేళ ఈ చార్ట్ రివర్స్ అయితే అంటే
డాలర్ యొక్క ధర రోజు రోజుకి తగ్గితే అప్పుడు మన ఇండియన్ రూపీ యొక్క వాల్యూ పెరుగుతుంది అని అర్థం. సో ఒక దేశ కరెన్సీ వాల్యూ ఎలా డిసైడ్ అవుతుందో మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఆ కరెన్సీ వాల్యూని డిసైడ్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఇన్ఫ్లేషన్. ఒక దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆ దేశ కరెన్సీకి వాల్యూ పడిపోతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పటికే నేను చాలా వీడియోస్లో చెప్పాను. సడన్గా ఒక దేశంలో ఉన్న వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతే దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఒక లీటర్ రిఫైన్డ్ ఆయిల్ ప్రైస్ 85 రూపీస్ ఉంటే ఇప్పుడు అది 110 రూపీస్ అయింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి వచ్చే ఆయిల్ యొక్క క్వాంటిటీ మారలేదు కానీ దాని ప్రైస్ మాత్రం పెరిగిపోయింది. అంటే దీని అర్థం ఇండియాలో ఇన్ఫ్లేషన్ వచ్చి రూపాయి యొక్క వాల్యూ పడిపోతుందన్నమాట. పాయింట్ నెంబర్ 2, కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఒక దేశంలో విదేశాలకి పంపించే ఎక్స్పోర్ట్స్ కంటే విదేశాల నుండి తెచ్చుకునే ఇంపోర్ట్సే ఎక్కువగా ఉంటే అప్పుడు ఆ దేశం యొక్క కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది. ఎలాగో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, 2023లో ఇండియా విదేశాలకి వస్తువులు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా $1,00,000 సంపాదించింది. కానీ విదేశాల నుండి $150,000 విలువైన సరుకుని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంది. సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులకి డబ్బులు కట్టాలంటే మన దగ్గర $50,000 తక్కువగా ఉంది. దీన్నే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. ఈ లోటుని పోడ్చాలంటే మనం విదేశాల నుండి ఈ $50,000ని అప్పు తెచ్చుకోవాలి. అంటే ఇండైరెక్ట్గా డాలర్కి డిమాండ్ పెరిగినట్టే కదా. డాలర్కి డిమాండ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా రూపాయి యొక్క వాల్యూ పడిపోతుందన్నమాట. లాజిక్ అర్థమైందా? రీజన్ నెంబర్ 3, పబ్లిక్ డెట్. అంటే ఒక దేశం చేసే అప్పులు. ఒక దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ని నిర్మించాలన్నా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఒక్కోసారి ఈ డబ్బంతా కూడా గవర్నమెంట్ దగ్గర రెడీగా ఉండదు. సో అలాంటప్పుడు గవర్నమెంట్ విదేశాల నుండి డబ్బుని అప్పుగా తీసుకుంటుంది. అయితే ఏ దేశం అయితే విదేశాల నుండి ఎక్కువగా అప్పులు తెచ్చుకుంటుందో ఆ దేశం యొక్క కరెన్సీ వాల్యూ స్లోగా పడిపోతుంది. పాయింట్ నెంబర్ 4, ఇంట్రెస్ట్ రేట్స్. ఒక దేశంలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయంటే విదేశాల నుండి ఆ దేశానికి డబ్బు వచ్చి ఆ దేశ కరెన్సీ వాల్యూ పెరుగుతుంది. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల ఎకానమీకి మంచిది కాదు కాబట్టి చాలా దేశాలు ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచవు. అయితే ఒక దేశ కరెన్సీ వాల్యూని తగ్గించే 4 మెయిన్ ఫ్యాక్టర్స్ మీకు అర్థమయ్యాయి కదా. అయితే ఇప్పుడు ఈ 4 ఫ్యాక్టర్స్లో ఇండియా ఎలా పెర్ఫామ్ చేస్తుందో చెప్తా చూడండి. గత కొన్నేళ్లుగా మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వస్తుంది. దాదాపు అన్ని వస్తువుల యొక్క ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. జనరల్గా ఇండియాలో ఇన్ఫ్లేషన్ 2 to 6% మధ్య ఉంటే దాన్ని నార్మల్ ఇన్ఫ్లేషన్ రేట్గా కన్సిడర్ చేస్తారు. కానీ ప్రెజెంట్ ఇండియాలో ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ 5.93%. అంటే దాదాపు అప్పర్ లిమిట్ని టచ్ చేస్తుంది. అంటే మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని అర్థం. నెక్స్ట్, మన దేశం విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసేదానికంటే విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునేదే ఎక్కువగా ఉంటుంది. సో ఇండియాకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంది. అది ఎంతో తెలుసా? ఇందాక నేను ఎగ్జాంపుల్లో చెప్పినట్టు $50,000 లేక $1,00,000 కాదు. రియాలిటీకి వస్తే 2023-24 థర్డ్ క్వార్టర్లోనే మన దేశానికి $8.3 బిలియన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంది. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల కంటే $8.3 బిలియన్ విలువైన వస్తువులని ఎక్స్ట్రాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది కూడా ఒక్క క్వార్టర్లో మాత్రమే. నెక్స్ట్, మన దేశ అప్పుల కోసం అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 2024 బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసిన డేటా ప్రకారం మన దేశానికి 168 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇందులో 163 లక్షల కోట్లు ఇంటర్నల్ అప్పు, 5 లక్షల కోట్లు ఎక్స్టర్నల్ అప్పు. సో మనకి అప్పులు కూడా పుష్కలంగానే ఉన్నాయి. నెక్స్ట్, ఇంట్రెస్ట్ రేట్స్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఆర్థిక వ్యవస్థ స్లో అవుతుంది అనే భయంతో మన దేశంలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెద్దగా పెంచరు. సో ఫైనలీ ఇక్కడ పిక్చర్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఒక దేశ కరెన్సీ దాని వాల్యూ కోల్పోవడానికి కారణమైన ఇన్ఫ్లేషన్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, పబ్లిక్ డెట్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా అమెరికన్ డాలర్ ముందు రోజు రోజుకి మన రూపాయి వాల్యూ ఎందుకు పడిపోతుందో? ఈరోజు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఒక డాలర్ వాల్యూ 82.7 రూపీస్గా ఉంది. అంటే రూపాయి వాల్యూ డాలర్ ముందు ఎంత తక్కువ ఉందో మీరే ఆలోచించండి. నెక్స్ట్, ఇక్కడ చాలామందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే రూపాయి వాల్యూ పడిపోతే మనకి కానీ మన దేశానికి కానీ ఏమైనా నష్టం వస్తుందా? దీనికి 2 ఆన్సర్స్ ఉంటాయి. ఒకటి నష్టం వస్తుంది, ఇంకొకటి లాభం కూడా వస్తుంది. అదేంటి కరెన్సీ వాల్యూ పడిపోతే దేశానికి లాభం రావడం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి.
ఎప్పుడైతే ఒక దేశం యొక్క కరెన్సీ వాల్యూ పడిపోతుందో అప్పుడు ఆ దేశంలో తయారయ్యే వస్తువులు ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా చీప్గా దొరికేస్తాయి. అర్థం కాలేదా? అయితే ఈ ఎగ్జాంపుల్ గమనించండి. ఒక అమెరికన్ డాలర్ ప్రైస్ 100 రూపాయలకి సమానంగా ఉందనుకోండి. రియల్గా అంత ఉండదు, జస్ట్ అనుకోండి. సో ఇప్పుడు ఇండియాలో తయారైన ఒక 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ ప్రైస్ 100 రూపీస్ ఉంటే దాన్ని అమెరికాలో $1 పెట్టి కొనుక్కోవచ్చు. ఎందుకంటే $1 ఈక్వల్ టు 100 రూపీస్ కాబట్టి. అర్థమైందా? అయితే ఒకవేళ రూపాయి వాల్యూ ఇంకా తగ్గిపోయి $1 ఈక్వల్ టు 150 రూపీస్ అయిందనుకోండి. అప్పుడు ఆయిల్ ప్యాకెట్ ప్రైస్ ఏం మారదు, అదే 100 రూపీస్ ఉంటుంది. కానీ ఇప్పుడు అమెరికా వాళ్ళు అదే ఆయిల్ ప్యాకెట్ని కొనడానికి $1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం $0.6 ఖర్చు పెట్టి ఈ ఆయిల్ ప్యాకెట్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే డాలర్ ముందు మన కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది కాబట్టి. సేమ్ అలాగే ఇండియన్ కరెన్సీ వాల్యూ పడిపోయినప్పుడు ఇండియాలో తయారైన అన్ని వస్తువులు ఇంటర్నేషనల్ మార్కెట్లో చీప్ ప్రైజెస్కి దొరికేస్తాయి. తక్కువ ధరకి వస్తున్నాయంటే జనరల్గానే ప్రజలు వాటిని ఎక్కువగా కొంటారు కదా. సో దీనివల్ల ఇండియా నుండి విదేశాలకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరుగుతాయన్నమాట. అర్థమైందా? అయితే ఇది విన్న తర్వాత ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి కాబట్టి కరెన్సీ యొక్క వాల్యూ తగ్గిపోవడమే మంచిది అనిపిస్తుంది. అవునా? కానీ నేను ఆల్రెడీ చెప్పినట్టే కరెన్సీ వాల్యూ తగ్గడం వల్ల లాభాలు ఉన్నట్టే నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం లాభాలు మాత్రమే చూసాం. అయితే ఇప్పుడు నష్టాలు చూద్దాం. రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల ఇండియాలో తయారైన వస్తువులు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎలా అయితే చీప్గా దొరికేస్తాయో సేమ్ అలాగే విదేశాల నుండి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల యొక్క ధరలు భారీగా పెరిగిపోతాయి. అంటే ఇంపోర్ట్స్ మీద ఇంతకు ముందు కంటే ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రూపాయి వాల్యూ తగ్గినప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరిగి మనకి చాలా లాభాలు వస్తున్నాయి. కానీ అదే టైంలో ఇంపోర్ట్స్ యొక్క వాల్యూ పెరిగిపోయి ఆ లాభాలు నష్టాలుగా మారిపోతున్నాయి. సో అలా కాకుండా మనకి వచ్చే లాభాలు అంతా మన సొంతం కావాలంటే మనం చేసుకునే ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండాలి. లైక్ చైనాలో ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్సే ఎక్కువగా ఉంటాయి. అందుకే వాళ్ళ దేశంలో ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి అని తెలిసిన ప్రతిసారి కావాలని వాళ్ళ కరెన్సీని డీవాల్యుయేట్ చేసుకొని ఇంటర్నేషనల్ మార్కెట్లో వాళ్ళ ప్రొడక్ట్స్ చీప్ ప్రైస్కి దొరికేలా చేసి చైనా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ పెంచుకుంటుంది. కానీ మన ఇండియాలో ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్సే ఎక్కువగా ఉండటం వల్ల ఈ స్ట్రాటజీ అంత బాగా పనిచేయదు. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియోలో అసలు కరెన్సీ అంటే ఏంటి అనే పాయింట్ నుండి ఒక దేశ కరెన్సీ వాల్యూ ఎలా డిసైడ్ అవుతుంది, ఆ వాల్యూని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, అండ్ కరెన్సీ వాల్యూ తగ్గడం వల్ల వచ్చే లాభాలు అలాగే నష్టాలతో పాటు ప్రెజెంట్ ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిపోవడానికి కారణాలేంటో ఎక్స్ప్లెయిన్ చేశాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఎకనామిక్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.